అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చిన్న మాట అండి. స్థాయి పెరిగే కొద్దీ గుణం పెరగాలి కానీ అహంకారం పెరగకూడదండి. మనము ఎక్కడి నుంచి వచ్చామనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలండి. నువ్వు ఏ స్థాయి నుండి వచ్చామనేది మీరు గమనించుకోవాలి. ఉద్యోగాన్ని చూసో, డబ్బును చూసో, ఉన్న అందం చూసో, మీరు బలంగా ఉన్నారనో చూసుకొని అహంకారంతో ఇర్రవీగకూడదు. అంతే కదా. చెట్టు ఎంత ఎదిగినా నేను అంత ఎదగడానికి కారణము నా కాళ్ళ కింద ఏర్లని ఆ చెట్టు గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ అది పచ్చగానే ఉంటుందండి. లేదు నేనే పెరిగాను, నేనే ఇంత ఎత్తయ్యాను అనుకుంటే ఎవరో ఒకళ్ళు ఏర్లు పిక్లేస్తే ఆటోమేటిక్గా ఎంత పెద్ద చెట్టు అయినా కిందికి పడాల్సిందే. అంతేకాని మనిషి కూడా తను ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా నేను కూడా ఒక మనిషినే, నేను వచ్చింది ఇక్కడి నుండి కాదు, తన ఊరి పేరు, తన నాన్న పేరు, తన తాత ముత్తాతల పేరు గుర్తుపెట్టుకొని ఉంటే తను ఎప్పటికీ మహారాజులాగానే ఉంటాడండి. స్థాయి ఏముందండి, ఈరోజు ఉంటుంది రేపు పోయిద్ది. ఒక్కసారి మనకంటే ముందున్నోళ్ళు, మనకంటే గొప్పోళ్ళు చాలామంది మనకంటే ముందు ప్లేస్లో ఉన్నారు. అది ఎక్కడో తెలుసా? సమాధి దగ్గర. అది ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోవాలి. చాలామంది అనుకుంటారు నేను కష్టపడ్డాను, నేను ఇంత దూరం వచ్చానని. ఓకే, నీ ఒక్కడి కష్టం కాదది. నిన్ను పెంచిన మీ అమ్మ కష్టం, నిన్ను సాకిన మీ నాన్న కష్టం, నీ కోసం సాక్రిఫైస్ చేసి ఉంటారు అన్నో, చెల్లో, తమ్ముడో, అక్కో. ఎందుకంటే నువ్వు చదువుకోవాలంటే వాళ్ళు చదువు మానేసే టైం అది. ఈ రోజుల్లో అయితే అందరం చదువుకుంటున్నాం, పాతకాలంలా కాదు. అన్న చదువుకోవాలంటే తమ్ముడు సాక్రిఫైస్ చేయాలి, తమ్ముడు పనికి వెళ్ళాలి. అక్క చదువుకోవాలంటే చెల్లి పనికి వెళ్ళాలి. అలా చెల్లి చదువుకోవాలంటే అక్క పనికి వెళ్ళాలి. అలా అయితేనే వాళ్ళు చదువుకోవడానికి వీలు ఉంటుంది, లేకపోతే ఇంట్లో గడవడానికి కష్టం ఉంటుంది. కాబట్టి నేను చదివాను, నేను జాబ్ చేస్తున్నాను, మీరు పని చేసుకుంటున్నారు. ఆ రోజు నాన్న మిమ్మల్ని పంపించాడు, మీరు పోలేదు, నేను వెళ్ళాను, నేను చదివాను, నాకు జాబ్ వచ్చింది. ఇవన్నీ కావు. ఆ రోజు వాళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు ఈరోజు ఇంత స్థాయికి ఎదిగావు. ఆ విషయం అనేది నువ్వు మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే నీకోసం వాళ్ళు ఎవరో కాదు కదా సాక్రిఫైస్ చేసింది, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అన్నే కదా. పెళ్ళవగానే ఏదో నువ్వే కష్టపడినట్టు, అందరు నిన్ను అన్యాయం చేసినట్టు వాళ్ళందరినీ వదిలేసి నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉంటూ గడిపేస్తూ ఉంటావు కదా. తప్పు కదా? కాదా? నేనైతే తప్పనే చెప్తున్నానండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇంట్లో ఎంప్లాయీ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో అందరు ఎంప్లాయీసే ఉండాల్సిన అవసరం లేదు. మీతోనే స్టార్ట్ అయింది కాబట్టి మీ తర్వాత కేటగిరీ వాళ్ళందరినీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ మీరే ఏలు పట్టి నడిపించాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. మీ అన్నయ్య మీకు సాక్రిఫైస్ చేసి మీ శ్రమ దోచుకొని చదువుకున్నాడు కాబట్టి తను మీ పిల్లల్ని చూసే అర్హత ఉంది. అలానే అక్క చెల్లెల పిల్లల్ని కూడా మనం ముందు చూపించే చదువుకున్న అన్నకి, చెల్లికి, అక్కకి అర్హత ఉంది. లేదు నేను చదువుకున్నాను, నాకు వచ్చింది డబ్బులు నాకే, నేను ఎవరిని చూడను, మీ కర్మ మీది, మా కర్మ మాదనుకుంటే ఈ చెట్టు వలె ఏర్లన్నీ పిక్కలేస్తే పైనంతా ఎండిపోయినట్టు బంధాలన్నీ తెగిపోతే లాస్ట్కి ఒక్కడివే మిగులుతావు, ఒక్కదానివే మిగులుతావు. ఖచ్చితంగా ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది. ఒట్టి చెట్టున్న అది మోడేలాగా మిగిలిపోయిద్ది. కాబట్టి ఎవరి శ్రమ ఎవరు దోచుకోవద్దు. ఎందుకంటే శ్రమ అనేది ఏది కాదు,
నీకు చదివించడానికి ఖర్చు చేసిన డబ్బులు, నిన్ను చదివించడానికి మీ అన్న చేసిన పని, మీ చెల్లి చేసిన పని అందరికీ మీరు రుణపడి ఉండాలి. జాబ్ చేసే ప్రతి ఒక్క అన్నకి చెల్లికి నేను చిన్న విన్నపం, మీరు చేస్తుండొచ్చు జాబు, మీ చెల్లి అక్క తల్లి అందరూ ఉన్నారు, వాళ్ళకి మీ అంత హెల్ప్ చేయండి ప్లీజ్. నా వీడియో మీకు ఎవరైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి, వాచ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.